హాయ్ ఫ్రెండ్స్, నేను చేసే రెసిపీ వడలు వేసుకుంటున్నాను అన్నమాట. ఇది గారెల పిండి. అది బాగా ఆయిల్ లాగేస్తుందని ఆయిల్ లాక్కోకుండా ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, అది కడుక్కొని 2-3 సార్లు దాన్ని కలుపుకుంటే ఆయిల్ లాగదన్నమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఆయిల్ లాక్కుండా ఉంటుంది. గట్టిగా పిండి వేసుకుని కలుపుకోవాలి. కొద్దిగా వేస్తే చాలు. దీంట్లోనే కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అనమాట. ముక్కలుగా వేస్తే మా పిల్లలు పచ్చిమిరపకాయలు తినరు, అందుకని దంచుకున్న. కొంచెం మిరియాల పొడి వేసుకుందాం. కొంచెం మిరియాల పొడి, తగినంత సాల్ట్ వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని వీట్ చేసుకుందాం. ఆయిల్ వీట్ అయిన తర్వాత వడలు వేసుకుందాం. నూనె వీట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో వడలు వేసుకుందాం. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అయిపోయినాయి వడలు. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి, నూనెలాగా క్రిస్పీగా కూడా ఉంటాయి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.